పెళ్లి అనేది ఒకప్పుడు కెరీర్‌కి అడ్డంకి. కానీ ఇప్పుడు అస్సలు కాదు. ఇంకా చెప్పాలంటే పెళ్లైన హీరోయిన్‌లకి అవకాశాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. రెమ్యూనరేషన్ విషయంలోనూ వాళ్ళు టాప్ లేపేస్తున్నారు. కావాలంటే తెలుగు ఇండస్ట్రీని తీసుకోండి. ఇక్కడ మ్యారీడ్ బ్యూటీస్ హవా మామూలుగా లేదిప్పుడు. ఒక్కొక్కరి చేతిలో 2, 3 సినిమాలతో రఫ్ ఆడించేస్తున్నారు. మరి వాళ్ళెవరో మీరే చూడండి. పెళ్లనేది కెరీర్కు జస్ట్ కామా మాత్రమే కానీ ఫుల్ స్టాప్ కాదని చాలా మంది హీరోయిన్లు నిరూపిస్తున్నారు. కీర్తి సురేష్నే తీసుకోండి. పెళ్లి తర్వాత కెరీర్కు దాదాపు ఏడాదిన్నర బ్రేక్ ఇచ్చారు. మధ్యలో మరే సినిమా చేయలేదు. కానీ గత 6 నెలల నుంచి వరుస ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్నారు. ఆల్రెడీ రౌడీ జనార్దన్లో విజయ్తో జోడీ కట్టిన ఈ బ్యూటీ తాజాగా అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ జోడీగా కన్ఫర్మ్ అయ్యారు. అనిల్ రావిపూడి సినిమాలో వెంకటేష్తో పాటు కళ్యాణ్ రామ్ కూడా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా కృతి శెట్టి నటిస్తోంటే వెంకీతో కీర్తి సెట్ అయ్యారు. హిందీ, తమిళంలో కూడా కీర్తి బిజీగా ఉన్నారు. పెళ్లి తర్వాత జోరు బాగా పెంచేసిన మరో బ్యూటీ రష్మిక మందన్న. తెలుగులో మైసాతో పాటు భర్త విజయ్ దేవరకొండతో కలిసి రణబాలిలో నటిస్తున్నారు రష్మిక. రణబాలి సెప్టెంబర్ 11న విడుదల కానుంది. మైసా కూడా ఇదే ఏడాది ఆడియన్స్ ముందుకొచ్చే అవకాశాలున్నాయి. అలాగే హిందీలో ఓ బడా ప్రాజెక్ట్ రష్మిక చేతుల్లోకి వచ్చిందని, ఆ సినిమా కోసం 15 కోట్ల రెమ్యూనరేషన్ ఓకే అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఆలియా భట్ సైతం తెలుగులో బిజీ అవుతున్నారు. కల్కి 2 కోసం ఆమె పేరు బలంగా వినిపిస్తోంది. పెళ్లి తర్వాత గ్లామర్ కాకుండా పర్ఫార్మెన్స్ కు పదును పెడుతున్నారు ఆలియా భట్. ఆల్రెడీ హిందీలో ఆల్ఫా లాంటి స్పై థ్రిల్లర్ చేస్తున్న ఈ బ్యూటీ భర్త రణ్బీర్ కపూర్తో కలిసి సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కిస్తోన్న లవ్ అండ్ వార్లో నటిస్తున్నారు. విక్కీ కౌశల్ ఇందులో మరో హీరో. అలాగే దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా లాంటి మ్యారీడ్ హీరోయిన్స్ సైతం వరుస ఆఫర్స్తో రఫ్ ఆడిస్తున్నారు.